నెక్స్ట్ అద్దెకి రావణితో లాంటి కొర్స్పాడ్ ఎంపీడీఓ సంబంధించినటువంటి ప్రొసీజరల్ గైడ్లైన్స్ ఏవైతే ఉన్నాయో స్టేట్ గవర్నమెంట్ ఇష్యూ చేసినవి వాటన్నిటిని చదివినావా? 20 చూసావా? చదివినావా? కోవిడ్ ఇన్సిడెంట్ ఆర్డర్ 20 డేటెడ్ 9/4/2020 వచ్చింది. చదివినావా? అదే రైట్. తర్వాత కోవిడ్ ఇన్సిడెంట్ ఆర్డర్ 43 చదివారా? కొద్దిగా వాయిస్ లో క్లారిటీ లేదు, దగ్గర పెట్టుకొని మాట్లాడండి. 43 నువ్వు చూసావా అని అడుగుతున్నా. ఉందా కాపీ నీ దగ్గర? మరి ఇంకా కంటైన్మెంట్ జోన్ మీద నేను రివ్యూ అన్నప్పుడు మీరు కంటైన్మెంట్ జోన్ స్పెషల్ ఆఫీసర్ అంటే కంటైన్మెంట్ జోన్ సంబంధించినటువంటి లిటరేచర్ అంతా మీకు తెలియాలి కదా. గేట్ స్పెషల్ ఆఫీసర్ ఇంప్లిమెంట్ చేసేది అక్కడ 43 ఉంది. 43 మీ దగ్గర చదివారంటే ముందుగా కాపీ ఉండాలి కదా. 43 ఎప్పుడు వచ్చింది? 43 3వ తారీఖున వచ్చింది. ఈరోజు ఎన్నో తారీఖు? Sorted out and a checklist is prepared. మీరు ఇచ్చే ఇన్ఫర్మేషన్ ని దాంట్లో నిక్షేపం చేయాలి. It will give you data analytics. It will help declare various policies. ఒక డిస్ట్రిక్ట్ ని రెడ్, ఆరెంజ్, గ్రీన్ అని చెప్పడానికి these factors will help. So in a couple of minutes please check up all your WhatsApp. ఆల్ స్పెషల్ ఆఫీసర్స్ ఆఫ్ కంటైన్మెంట్ జోన్స్. నేను అడిగే దాని మీద నాకు కొద్దిగా మీరు సమాధానాలు చెప్పాలి. స్పెషల్ ఆఫీసర్ అంటే ఏదో పేరు కట్లు వేసుకొని అక్కడ తిరిగి రావడం కాదు. ఎగ్జాక్ట్లీ. అది జరుగుతుందా ఆ కంటైన్మెంట్ జోన్ లో? The fever cleanings as mentioned in order reference second shall be conducted in the containment cluster in order to reach out to the population in the containment cluster to identify COVID symptomatic population with special focus on ILI share అన్నారు. ఇది యాక్టివిటీ జరుగుతుంది కదా? ఇక్కడ అందరూ అట్లాగే ఒక చెక్ లిస్ట్ కమ్యూనికేట్ అయింది. ఈ చెక్ లిస్టు ఇది వన్ టైంగా ఇది సిఇఓ జిల్లా పరిషత్ అందరి దగ్గర ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తారు. దానికంటే ముందుగా ఆల్ స్పెషల్ ఆఫీసర్స్ ఆఫ్ కంటైన్మెంట్ జోన్స్, ఆ కంటైన్మెంట్ జోన్స్లో సంబంధం ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్స్ ఆర్ ఎంపీడీఓస్ ఇన్ కేస్ ఆఫ్ రూరల్ ఏరియాస్, దెన్ మెడికల్ ఆఫీసర్స్ అంటే మెడికల్ సూపరింటెండెంట్స్ ఆఫ్ వైద్య విధాన పరిషత్ హాస్పిటల్స్ ఇన్ కేస్ ఆఫ్ అర్బన్ ఏరియాస్, దెన్ మెడికల్ ఆఫీసర్స్ ఆఫ్ రూరల్ కంటైన్మెంట్ జోన్స్ అందరూ కోవిడ్ ఇన్సిడెంట్ ఆర్డర్స్ కంటైన్మెంట్ జోన్ సంబంధించి ఫ్రమ్ టైం టు టైం చాలా కొద్ది మార్పులతో వస్తూ ఉన్నాయి. వాటన్నిటినీ కూడా మీరు చదువుకొని దానికి అనుగుణంగా ఫీల్డ్ లెవెల్లో కంటైన్మెంట్ జోన్లో మనం ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఈ అప్డేషన్ అనేది లేకపోతే ఈ కేవలం మేము మీకు అంతా కమ్యూనికేట్ చేస్తున్నాం, మరి అది యాక్షన్ ఫామ్లోకి ట్రాన్స్లేషన్ అవ్వాలి. అప్పుడే మనం కంటైన్మెంట్ జోన్ని ఎఫెక్టివ్గా మెయింటైన్ చేసిన వాళ్ళు అవుతాం. అట్లాగే ఇప్పుడు ఎవరైతే ఇంతవరకు కంటైన్మెంట్ జోన్స్ ఇంతవరకు డిక్లేర్ కాలేదో అంటే నాన్ ఇన్ఫెక్షన్ ఏరియాస్, మీరు ప్రొసీజర్ అంతా కూడా మీరు కూడా అప్డేట్ చేసుకొని ఉండాలి. 13 నోట్ చేసుకొని 29/3/2020 కోవిడ్ ఇన్సిడెంట్ ఆర్డర్ 13 దీంట్లో
contain the spread of COVID in hotspots, establish additional sample collection centers, built up bed strength for isolation purpose. అంటే ఈ కోవిడ్ ఇన్సిడెంట్ ఆర్డర్ 13 లో వాస్తవంగా ఇది బిగినింగ్ ఆఫ్ ది కోవిడ్ కంట్రోల్ మెజర్స్ లో వచ్చినటువంటి ఒక కమ్యూనికేషన్. దీంట్లో ప్రస్తావన మాత్రమే ఉంటుంది. నేను మీకు క్రానాలజికల్ ఆర్డర్లో చెప్తున్నాను కాబట్టి అన్ని చదివితే ఒక ఐడియా వస్తుంది, మీకు అవగాహన కూడా వస్తుంది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో 29/3/2020 కోవిడ్ ఇన్సిడెంట్ ఆర్డర్ 13 అనేది మొట్టమొదట ఈ కంటైన్మెంట్ యాక్షన్ ప్లాన్ కి సంబంధించి ప్రస్తావన వచ్చింది. సార్ చదవండి. 224 ఈ జిఓఆర్టీ 224 ఏంటంటే అర్బన్ ఏరియాలో మనం కమ్యూనిటీ సర్వేలెన్స్ ఎలా చేయాలి అనే దాని మీద. అంటే ఇక్కడ మనం ఆలోచించాల్సింది అర్బన్ ఏరియాస్ అయినా రూరల్ ఏరియాస్ అయినా కంటైన్మెంట్ జోన్ ఉంటే సర్వేలెన్స్ విషయంలో కంటైన్మెంట్ జోన్లో ఎలా చేయాలి, అదర్ దాన్ కంటైన్మెంట్ ఏరియాలో ఎలా చేయాలి. సరే, నేను ఇప్పుడు ఒక మండలాన్నో లేదా ఒక మున్సిపాలిటీనో నేను కంటైన్మెంట్ జోన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు కంటైన్మెంట్ బియాండ్ కూడా మీకు ఏరియా ఉంటుంది. అక్కడ సర్వేలెన్స్ ఎలా జరుగుతుందో ఏంటో, ఆ సరౌండింగ్లో కూడా సర్వేలెన్స్ ఎలా జరుగుతుందో ఏంటో మీకు తెలియాలి. సో దాని గురించే జీఓఎంఎస్ నంబర్ 224, జీఓఎంఎస్ నంబర్ 226 ఒక్క నిమిషం 43 కోవిడ్ ఇన్సిడెంట్ ఆర్డర్ 43 3/5/2020 ఇది లేటెస్ట్ అన్నమాట. కాబట్టి మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఇప్పుడు లాక్డౌన్ మెజర్స్ ఎక్స్టెన్షన్ ఏమి కొద్దిగా మార్పు వచ్చింది కోవిడ్ ఇన్సిడెంట్ ఆర్డర్ లో. ప్రీవియస్ 20లో కంటే కంటైన్మెంట్ జోన్ కి కోవిడ్ ఇన్సిడెంట్ ఆర్డర్ 43లో ఉన్నటువంటి కంటైన్మెంట్ జోన్ కి కొంత మార్పు వచ్చింది. అది ఓన్లీ కంటైన్మెంట్ జోన్ ఎలా డిక్లేర్ చేసుకోవాలి, కంటైన్మెంట్ జోన్ ఎలా డిలిమిట్ చేయాలి అనే దాని మీద మాత్రమే దీంట్లో ప్రధానంగా మార్పు. మిగతా కంటైన్మెంట్ జోన్ లో ఇంప్లిమెంటేషన్ చేయాల్సినటువంటి యాక్టివిటీస్ లో ఎలాంటి మార్పు లేదు. కోవిడ్ ఇన్సిడెంట్ ఆర్డర్ 20లో ఉన్నదన్నీ మనం పాటించాల్సిందే. ఏదైతే వాయిదాలో ఉందో దాంట్లో పర్మిటెడ్ యాక్టివిటీస్ మీద కోవిడ్ ఇన్సిడెంట్ ఆర్డర్ 43లో మెన్షన్ చేశారు. సో కోవిడ్ ఇన్సిడెంట్ ఆర్డర్ 43లో ఈ రకంగా మనం చూసినప్పుడు మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది దాంట్లో ఫస్ట్ మార్పు ఏంటంటే ఈ కోవిడ్ ఇన్సిడెంట్ ఆర్డర్ 20తో పోల్చినప్పుడు కంటైన్మెంట్ ఏరియా మనం ఎలా డిక్లేర్ చేయాలి అనే దాని మీద ఒక మార్పు వచ్చింది. అంతే తప్ప కంటైన్మెంట్ ఏరియాలో ఏ యాక్టివిటీ చేయాలి అనే దాని మీద పెద్ద మార్పు లేదు. కంటైన్మెంట్ యాక్టివిటీస్. ఆ తర్వాత